అండ్ మీరంటే జనరల్‌గా ఇప్పుడు అమ్మని మీరు టేక్ కేర్ చేస్తున్నారు. అంతా హ్మ్. బానే ఉంది. మెయింటెనెన్స్ అంతా మనీ ఓకేనా ఇప్పుడు ప్రెజెంట్? అంతా ఓకే. అంతా ఓకే. ఫైన్. ఫైన్. కాకపోతే ఏంటంటే అవంతిక నాకున్న ఇందాక నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది. అది అడిగేసేస్తాను. హ్మ్. బేసిక్‌గా ఏంటంటే మీది తిరుపతి. యాహ్! పక్కా రాయలసీమ. ఆహ్, ఆటోమేటిక్‌గా ఏంటంటే మన సౌత్ ఇండియాలో సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఎలా ఉంటదంటే, హ్మ్. మన ఇంట్లో ఏం జరుగుతుందని ఆలోచించే కంటే, మన చుట్టూ పక్కింట్లో ఉన్న ఏం జరుగుతుంది ఎక్కువ వాళ్ళు పక్కింట్లో చూసేటోళ్ళు. ఆలోచించడం అనేది వేరు. హ్మ్. పక్కింట్లో ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ఉండడం వేరు. కానీ పక్కింటి వాళ్ళకి కూడా మన లైఫ్‌లో ఏం జరుగుతుందని తెలుసుకునే క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉంటది. అది ఎక్కువలే. అదెక్కువ. ఆంధ్ర సైడ్ ఇంకా ఎక్కువ. ఆ! అయితే ఇక్కడ మీ గురించి తీసుకుంటే హ్మ్. మీరు బిగినింగ్ నుంచి ఐటెమ్ సాంగ్స్ చేస్తున్నా అన్నారు. యాహ్! సో, అప్పుడు ఫ్యామిలీలో ఏమన్నా స్ట్రగుల్స్ ఉండి మీరు హైదరాబాద్‌కొచ్చారా? లేకపోతే మీ ఇంట్రెస్ట్‌తోనే మీరొచ్చారా? ఫ్యామిలీలో స్ట్రగుల్స్ ఉన్నాయి. హ్మ్. కానీ నాకు ఇంట్రెస్ట్‌తో వచ్చాను నేను. ఓకే. సో, అమ్మ యాక్సెప్ట్ జేయడమే మొదట్లో కొంచెం కష్టం. ఇలాంటి హ్మ్. సాంగ్స్ చేసేటప్పుడు. కాకపోతే ఏంటంటే మనోళ్ళకి మనకంటే కూడా బయట ప్రపంచం గురించి ఆసక్తి ఎక్కువ. అమ్మో! వాళ్ళేమన్నా అనుకుంటారేమో, వీళ్ళేమన్నా హ్మ్. అంటారేమో అని చెప్పేసి. సో, మీ ఫ్యామిలీలో ఏం జరిగింది మరి? మా ఫ్యామిలీలో ఫస్ట్ మమ్మీ వాళ్ళ మా బ్రదర్స్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. హ్మ్. అమ్మాయి ఏంటి ఇట్లా పద్ధతిగా ఉండాలి. మంచిగా ఫుల్‌గా బట్టలేసుకోవాలి. అబ్బాయిలతో మాట్లాడొద్దు. అలా అనేటోళ్ళు. సో, నేను కూడా అప్పుడు అలానే ఉన్నా తెలీదు కాబట్టి. హ్మ్. సో, ఇంక ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎక్స్‌పోజింగ్ చేయడం, ఇలాంటి సీన్స్ చేయడం చూసిన తర్వాత చాలా సీరియస్ అయ్యారు. హ్మ్. "వద్దు ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు?" అది ఇది అనేసి అంటే, "నాకిదే ఇష్టం. నేను ఇలాగే ఉంటాను. హ్మ్. లేకపోతే మీరు కూడా నాకు అవసరం లేదు ఎళ్ళిపోతాను." హ్మ్. అన్న తర్వాత ఇంక వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి, హ్మ్. ఇంకా లైఫ్ బావుంది. ఇండస్ట్రీలో మంచిగుంది అని వాళ్ళకి కూడా అర్థమైంది. సో, హ్మ్. వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. కోఆపరేట్ చేస్తున్నారు. ఓకే. బట్ రిలేటివ్స్ దగ్గరకొచ్చేసరికి వాళ్ళు ఇంకా అలానే ఉన్నారు. అంటే డెఫినెట్‌గా రిలేటివ్స్ అనేవాళ్ళు ఎప్పటికి మారరు కదా! మారరు. సో, మీ అస్సలు మారరు. రిలేటివ్స్ ఎలా ఉన్నారు అని అదే అడుగుతున్నాను నేనిందాక. వాళ్ళంతా అంటే వాళ్ళు ఆ కల్చర్ ఆ జ ఓల్డ్ జనరేషన్. హ్మ్. ఆ కల్చర్‌లోనే ఉన్నారింక. ఓకే. కానీ వాళ్ళకి తెలీదు కదా! అదొక యాక్టింగ్. ఏ ఫీలింగ్స్ ఉండవు. ఒక అబ్బాయి టచ్ చేస్తే, "అమ్మో! ఏంటి నువ్వు ఇలా చేసావు?" హ్మ్. అట్లా అడుగుతారు. అదొక యాక్టింగ్ అంటే వాళ్ళకర్థం కాదు. హ్మ్. అలాంటివి చెయ్యకు నువ్వు. అది మాకు మేమేమనుకోవాలి, ఏం చూపించుకోవాలి, ఏం చెప్పుకోవాలి హ్మ్. అనేసి ఇలాంటి మాటలంటారు. హ్మ్. సో, అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. హ్మ్. అంటే ఇంట్లో మదర్ ఎలాగా అదెలా తీసుకునేవాళ్ళు? బికాజ్ ఎందుకంటే మీరన్నట్లుగా రిలేటివ్స్ ఏం చేస్తారంటే, మనతో డైరెక్ట్‌గా చెప్పినప్పుడు మనం విననప్పుడు డెఫినిట్‌గా మన పేరెంట్స్‌కి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హ్మ్. ఎందుకు అమ్మాయిని అలా పంపించడం వద్దు. ఇండస్ట్రీలో రకరకాలుగా ఉంటది. అంటే ఇక్కడ జరిగేది తక్కువ. అక్కడ మాట్లాడుకునేది ఎక్కువ. ఎక్కువ. ఇక్కడ ఎవరో ఒకళ్ళు అలా ఉంటారు. బట్ బయటేంటంటే ఇండస్ట్రీ మొత్తం అదే ఉంటుంది అన్న మిత్ విచ్ ఈస్ నాట్ రియాలిటీ అనేది బయట జరుగుతూ ఉంటది. హ్మ్. సో, నేను అది మిమ్మల్ని అడుగుతున్నాను. బయట మాట్లాడేటప్పుడు ఇంట్లో మీ మదర్ రియాక్షన్ ఎలా ఉండేది? ఆమె కూడా అదే జనరేషన్ గదా! హ్మ్. ఆమె గూడా చాలా ఫీల్ అవుతా అంటే మేము చేసేదానికంటే కూడా వాళ్ళు చెప్పే మాటలకి ఆమె ఎక్కువ ఫీల్ అయిపోయి ఆమె గూడా "ఇవి చెయ్యకు" అది ఇది అనేసి అనింది. హ్మ్. ఇంక నేను "అలా కాదు మమ్మీ కానీ మనం చేసుకోవాలి. హ్మ్. ఇదే లైఫ్. నా యాంబిషన్ ఇదే" అని చెప్తే ఆమె సరే, సరే అనుకోలే. ఏదో నా కోసం కాంప్రమైజ్ అయ్యి సైలెంట్‌గా ఉంది. లేకపోతే ఆమెకి ఇప్పటికి కూడా ఇష్టం లేదు అట్లాంటివి. సో, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వన్స్ సక్సెస్ అవ్వకముందు, సక్సెస్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉండింది? సక్సెస్ కాకముందు నా గురించి అట్లా చేస్తుంది, ఇలా చేస్తుంది అని సీరియస్ అయ్యేటోళ్ళు. ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు. హ్మ్. కానీ ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత మా అమ్మాయి ఏదో ఆ మూవీలో వస్తుంది. ఇదో ఆ మూవీలో ఉంది హ్మ్. అని ఇప్పుడు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఆ! ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు మరి? అంటే మీతో పాటు చిన్నప్పటి నుంచి చదువుకొని అదే తిరుపతిలో మీతో పాటు తిరిగిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా! ఫ్రెండ్స్ కూడా అంటే అప్పుడు నేను నార్మల్ పర్సన్ అప్పుడు. హ్మ్. సో, వాళ్ళని అంత కేరింగ్ చేసేటోళ్ళు కాదు. ఏ జస్ట్‌లే. కానీ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాల్స్ చేస్తున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. నా అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. హ్మ్. కదా! మనిషి ఎప్పుడైనా గాని సక్సెస్ అవ్వకముందు, సక్సెస్ అయిన తర్వాత అని చెప్పేసి 2 రకాలుగా ఉంటుంది కదా! యాహ్! నైస్ బట్ అవంతి. సక్సెస్ అయిన తర్వాత అందరూ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. కాకముందు అసలు ఎవ్వరు రాలేదు. హ్మ్. సక్సెస్ అయిన తర్వాత అవ్వకముందు అనేసి ఇందాక ఎందుకు చెప్పాను అంటే నిజమే. సక్సెస్ అనేది మనుషుల రీచ్‌ని ఎక్కువ పెంచుతుంది. యాహ్! సో, ఎవరు అవంతిక మీ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరోస్ అయితే ఎవ్వరు లేరు. హ్మ్. హీరోయిన్ సమంత. వావ్! మంచి అంటే చాలా మందికి ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్‌స్పిరేషన్ కదా! సమంత గారు. అవును. యాహ్! మీకేంటి సమంత గారిలో ఏమిష్టం?
తన యాక్టింగ్, తన కాస్ట్యూమ్స్ కొన్ని కొన్ని తను చూసి ఫాలో అవుతుంటాను. ఓకే. తన ఇన్‌స్టా ఫాలో అవుతాను. హ్మ్. తన విల్ పవర్ కూడా మీరు ఎప్పుడైనా ఫాలో చేస్తూ ఉంటారా? ఇలానే ఉండాలి ఆడవాళ్ళు అని చెప్పేసేసి. ఆబ్వియస్‌లీ చేయాలి కూడా. ఎందుకు అది లేకపోతే మనం మన గోల్‌కి రీచ్ అవ్వలేము. డెఫినెట్‌గా. హ్మ్. ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకునే శక్తి అలాంటి వాళ్ళని ఉంటేనే మనం చూసినప్పుడు రీచ్ అవుతాం. డెఫినెట్‌గా రీచ్ అవుతాం మనం. హ్మ్. అండ్ ఫేవరెట్ హీరో ఎందుకు లేరు? ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా! ఎవరు లేరా మీకు? ఏ మూవీ చేసినప్పుడు ఆ మూవీ హీరోనే మీ ఫేవరెట్ అని చెప్తారా? అలా ఏం లేదు. హ్మ్. అల్లు అర్జున్ బిఫోర్ అనుకునేదాన్ని. హ్మ్. అల్లు అర్జున్ గారు. అండ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఇండస్ట్రీలో? డైరెక్టర్ హ్మ్. 'పూరి' గారు, వావ్! 'రాజమౌళి' గారు. ఓకే. సో, ఇప్పుడు సడెన్‌గా 'పూరి' గారు పిలిచి, "అవంతిక ఒక మంచి క్యారెక్టర్ ఉంది నా హ్మ్. మూవీలో. చేస్తావా?" అని చెప్పేసి 'పూరి' గారు అడిగి, ఎట్ ది సేమ్ టైమ్ 'రాజమౌళి' గారు కూడా అంతే అడిగారనుకోండి. 2 ఆఫర్స్ ఒకేసారి వస్తే ఎవరు మూవీ చేస్తారు? మామూలు క్వెషన్ కాదు. ఆ! ఆ! గట్టిగా ఏసారు క్వెషన్. 'పూరి' సార్ మూవీలోనేమో మంచి ఐటెమ్ సాంగ్. హ్మ్. 'రాజమౌళి' గారి మూవీలోనేమో ఒక మంచి సాంగ్. హ్మ్. అంటే గ్రూప్ సాంగ్ టైప్‌లో ఆయన మంచి థీమ్‌తో సాంగ్స్ చేస్తారు కదా! హ్మ్. ఆ టైపు. 2 సాంగ్స్ ఒకేసారి వచ్చాయి. 2 సాంగ్స్ ఒకటే రోజు షెడ్యూల్ చేస్తున్నారు. హ్మ్. ఏ డైరెక్టర్ దగ్గరికెళ్లి వర్క్ చేస్తారు? నేనిప్పుడు ఇంకా అంత రేంజ్‌కెళ్ళలేదు. నేను ఇది ఈ మీరు వెళ్ళలేదు. ఆ! వెళ్తారు. వెళ్ళినప్పుడు వెళ్తాను. సంగతి నేను అడుగుతున్నాను. వెళ్ళినప్పుడు అడుగుతాను. వెళ్ళినప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్తేనే అప్పటికి మీకొక అంటే లైక్ ఈవినింగ్ టైమ్ గదా! హ్మ్. సో, మీరే ఆన్సర్ చెప్తే అవి నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓయ్! ఇక్కడిక్కడ ఇక్కడ తదాస్తు తదాస్తు దేవతలు దేవతలను తిరుగుతా ఉంటారు. నిద్రపోయి లేచే లేదు. టైం అయింది వాళ్ళది. నేను ఆ రేంజ్‌కెళ్ళినప్పుడు మీరన్నట్టు వెళ్తే హ్యాపీ. అంతేగాని ఆన్సర్ మాత్రం చెప్పరా? తెలీదు. చెప్పలేను. గుర్తులేదు. ఏమి మర్చిపోయా? హ్మ్. ఓకే. అండ్ దీంతో పాటు యాక్చువల్‌గా వాట్ ఈస్ యువర్ అంటే ఎవరితో వర్క్ చేయాలని ఉంది అవంతిక మీకు? వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు. లేదు. జనరల్‌గా ఎవరికైనా ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది. హ్మ్. ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ కాకుండా వాట్ ఈస్ యువర్ డ్రీమ్ క్యారెక్టర్? నా డ్రీమ్ క్యారెక్టర్ హీరోయిన్‌గానే చేయాలి. హ్మ్. ఒక ఏ క్యారెక్టర్ చేసినా దానికొక ఇంపార్టెన్స్ ఉండాలి. హ్మ్. దానికొక వాల్యూ ఉండాలి. హ్మ్. నేను ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి. నాకొక గుర్తింపు కావాలి. ఓకే. అంటే ఏదైనా ఒక మూవీ చూసి ఈ మూవీలో ఈ హీరోయిన్ ఏదైతే రోల్ చేసిందో ఆ రోల్ నేను చేయాలి అని చెప్పేసి అనుకోరా? హ్మ్. ఇప్పుడు సపోజ్ నేననుకోండి జనరల్‌గా చాలామంది ఆర్టిస్టులొచ్చినప్పుడు ఒకళ్ళు పోలీస్ ఆఫీసర్ అంటారు. ఒకళ్ళు డాన్సర్ అంటారు. ఇలాంటి రోల్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. అలా మీరైతే ఏం చెప్తారు? ఓహ్! ఆ క్యారెక్టర్సా? హ్మ్. క్యారెక్టర్స్ ఫ్యామిలీ మెంబర్‌లో సిస్టర్ క్యారెక్టర్ గాని అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే పెద్ద బ్యానర్స్. పెద్ద బ్యానర్స్‌లో. ఆ! ఓకే. ఫ్రెండ్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్. హ్మ్. ఇంకా మిడిల్ రేంజ్ అంటే హీరోయిన్. ఓహ్! సెకండ్ లీడ్, ఓకే. థర్డ్ లీడ్. హ్మ్. బట్ లీడ్ ఉండాలి. లీడ్ ఉండాలి. ఏదైనా గానీ లీడింగ్‌లో ఎప్పుడు ఉండాలి ఉండాలి. అంటారు. అది ఇన్‌స్టా అవ్వనివ్వండి, మూవీస్ ఏదైనా కానీ అవ్వనివ్వండి, నేనే ఏదైనా. లీడ్ ఉండాలి. నాకు లీడ్ ఇన్‌స్టాలో కూడా. ఆ! ఇన్‌స్టా. ఈవెన్ నేను ఈవెంట్స్ చేసేటప్పుడు కూడా హ్మ్. స్టార్టింగ్ నేను డాన్సర్‌గా ఎళ్ళా. హ్మ్. పేమెంట్ 1000 రూపీస్‌కి. హ్మ్. అప్పుడు 2 షోస్ చేశా. హ్మ్. చేసిన తర్వాత నాకనిపించింది. నేనెందుకు ఆర్గనైజింగ్ చేయకూడదు హ్మ్. అనుకున్నాను. బట్ ఫిఫ్త్ షోకి నేను ఆర్గనైజర్. మీరే ఆర్గనైజరా? యాహ్! ఓకే. ఈవెంట్ ఆర్గనైజర్. హ్మ్. సూపర్ అసలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.